చాలామంది అడుగుతారు, సార్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అపెండిసైటిస్ అవుతుందా, లేదంటే బయట ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల అపెండిసైటిస్ అవుతుందా అని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షాహిద్ ఓజీ. అపెండిక్స్ అంటే ఏంటి? అపెండిక్స్ అనేది ఒక ఆర్గాన్. మన స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు, లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు, ఆ రెండింటి మధ్యలో ఒక చిన్న ఆర్గాన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అపెండిక్స్. మరి చాలా మంది అంటారు అపెండిసైటిస్ అంటే ఏంటి? ఈ అపెండిక్స్ కి ఇన్ఫెక్షన్ అయినప్పుడు, అంటే ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ అయినప్పుడు అపెండిసైటిస్ అంటాము. ఎలా తెలుస్తుంది మనకు అపెండిసైటిస్ వచ్చిందని? పేషెంట్ కి అబ్డామినల్ పెయిన్ రావడము, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము, వామిటింగ్ అవ్వడము, పెరి అంబలికల్ పెయిన్ అంటారు, అంటే అంబలికస్ దగ్గర నొప్పి ఉండడము, రైట్ సైడ్ అబ్డామెన్, రైట్ లోవర్ అబ్డామెన్ లో పెయిన్ ఎక్కువగా రావడము, మోషన్ దగ్గర పెయిన్ రావడము, అంటే మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ అవ్వడము, లేదా కొంతమందికి మోషన్ స్టాప్ అయిపోవడము సివియర్ కండిషన్స్ లో. ఈ కండిషన్స్ ని అపెండిసైటిస్ అంటాము. ఈ అపెండిసైటిస్ రావడానికి గల కారణాలు ఏంటి? అందులో చిన్న లూమెన్ ఉంటుంది. ఎందులో అయినా సరే, పేగులో, ఇంటెస్టైన్ లో ఎక్కడైనా సరే లూమెన్ ఉంటుంది. ఈ లూమెన్ బ్లాక్ అయినప్పుడు మనకి అపెండిసైటిస్ అవుతుంది. ఎందుకు బ్లాక్ అవుతుంది? దర్ ఆర్ 2-3 రీజన్స్. మెయిన్ రీజన్ ఏంటంటే, మనం తిన్న ఆహారం, ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మోషన్ రూపంలో ఆ ఏరియాలోకి వెళ్ళి అక్కడ చిన్నగా బ్లాక్ అయినప్పుడు, ఆ ఆరిఫైస్, ఆ హోల్ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో అప్పుడు మనకి అపెండిసైటిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.